అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ హైకోర్టు ఒక తీర్పిచ్చి దాదాపు 48 అవర్స్ కూడా కాలే. తెలంగాణ పోలీసులకి డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసి 48 గంటలు కూడా కాలే పూర్తిగా. అప్పుడే మళ్ళీ పోలీసు వాళ్ళు ఒక అడ్డదిడ్డమైనటువంటి దారులలో కేసులు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసు పెట్టింది ఓ రాజకీయ పార్టీ నాయకుడి మీదనో, లేకపోతే ఓ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీదనో, కార్యకర్త మీదనో కాదు, ఒక రిపోర్టర్ మీద కేసు పెట్టారు. దేనికోసం పెట్టిరు ఆ కేసు, ఎందుకోసం పెట్టిరు ఆ కేసు, ఈ వీడియోలో మనం మాట్లాడదాం పూర్తిగా. ఎందుకోసం పెట్టిరంటే యూరియా కొరత ఉంది కదా రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ జిల్లాకు పోయినా, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలల్లో ఏ జిల్లాకు పోయినా కానీ యూరియా కొరత కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. రైతులు రగిలిపోతూ ఉన్నారు. యూరియా బస్తా దొరకక, సరిపడా యూరియా దొరకక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మైకు పెడితే చాలు ప్రభుత్వాన్ని అమ్మనా బూతులు తిడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని చెప్పుకోలేని విధంగా శపిస్తూ ఉన్నారు. వాళ్ళ కోపం అట్లా ఉన్నది. తప్పు వాళ్ళది కాదు, ఈ ప్రభుత్వాన్ని, ఈ వ్యవసాయ శాఖది, ఈ వ్యవసాయ మంత్రిది, ఆ వ్యవసాయ శాఖ కార్యదర్శిది. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? యూరియా వాళ్ళకి సరిపడ పెట్టాల్సినటువంటి అవసరం లేదా? దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మనం పండిస్తాం వరి అని చెప్పేసి ఉట్టిన ప్రగల్భాలు పలుకుతూ స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు కదా. వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్లు కానీ, కరెంటు కానీ, యూరియా కానీ, రైతు పెట్టుబడి కానీ, పండించిన పంటను కొనుగోలు చేయడం కానీ, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రి మీద, ప్రభుత్వం మీద, వ్యవసాయ శాఖ కార్యదర్శి మీద, వీళ్ళ మీద లేదా? ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల, వీళ్ళ సమన్వయ లోపం వల్ల రైతాంగము రోడ్ల మీదకి వచ్చి లైన్లో నిలబడి ఆందోళన వ్యక్తం చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆ ఇబ్బందులను, రైతుల కష్టాలను చూపించేందుకు ఒక జర్నలిస్ట్ మీద కేసు పెట్టింది ఇవాళ. హైకోర్టు చెప్పి 48 గంటలు కూడా అయితలేదు ఈ పనికి మాలిన కేసులు పెట్టకూడదు అని చెప్పేసి. కానీ మళ్ళీ అప్పుడే కేసు పెట్టారు. ఇప్పుడు చూడండి ఎవరి మీద పెట్టారంటే టీ న్యూస్కి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా రిపోర్టర్ మీద, అలా సిబ్బంది మీద కేసులు నమోదు చేశారు. దేనికోసము? తెలంగాణలో యూరియా కొరత పైన వరుస కథనాలు ప్రసారం చేస్తున్న టీ న్యూస్ ఖమ్మం విలేకరి సాంబశివరావు మరియు అతని సహాయ సిబ్బందిపై కొలిజర్ల పోలీసులు అక్రమ కేసు పెట్టిరు. దేనికోసం పెట్టిరు ఇది? ఆ లైన్లో నిలబడుతున్నారని చెప్పేసి, ఆ జనాలను చూపిస్తున్నందుకు, ఆ వీడియోలు తీస్తున్నందుకు, అంటే అవన్నీ తీసి జనాలు రెచ్చగొడుతున్నారంట, వీళ్ళు రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టిరు. ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం, ఇదేం దిక్కుమాలినటువంటి పోలీసులు. రైతుల కష్టాలను చూపిస్తే కేసులు పెడతారా? ఎంతమంది మీద పెడతారు ఇట్లా కేసులు? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇప్పుడు యూరియా కష్టాలు కనపడుతున్నాయి, రైతాంగం గోసలు కనపడుతూ ఉన్నాయి. ఎంతమంది మీద పెడతారు? పెడతారా? పెట్టాడు. ఎంతమంది మీద పెడతారో మేము కూడా మాట్లాడుతున్నాం. పెట్టుర్రి, ఎంతమంది మీద పెడతారో. కేసు ఏం కేసు పెట్టిరు? క్రైమ్ నెంబర్ వచ్చేసి 259/2025 అంట. సెక్షన్ 151, 196, 353, రెడ్ విత్ /2, 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఈ కొనిజర్ల పోలీస్ స్టేషన్లో మొన్న 11వ తారీఖు నాడు సాయంత్రం 4:30 గంటలకి కేసు నమోదు చేసిరు. ఇప్పటికే ఆ యూరియాకు సంబంధించినటువంటి ఈ యూరియా కొరత, దాని మీద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే 8 మంది మీద కేసులు నమోదు చేశారు. మననే మనం చూసినాం. సిరిసిల్ల దగ్గర ఓ రైతు, మాకు యూరియా లేదు, మీ ప్రభుత్వానికి ఓటేసేందుకు మేము చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాము, మళ్ళీ మీరు ఓట్ల కోసం వస్తే ఇదే చెప్తాను, బుద్ధి చెప్తామన్నందుకు ఆయన తీసుకుపోయి ఓ రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పుడేమో ఆ వార్తలు చూపిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఎవరు చెప్తే బుద్ధి వస్తుందండి? ఈ పోలీసులకు కానీ, ప్రభుత్వానికి కానీ. హైకోర్టు చెప్పినా బుద్ధి రాకపోయే, ప్రజలు తిడుతున్నా బుద్ధి రాకపోయే, ఎవరు చెప్తే బుద్ధి వస్తుంది చివరికి? ఇట్లా మాట్లాడితేనేమో వన్ సైడ్ తీసుకొని మాట్లాడతారు మీరు. ప్రభుత్వాన్ని రోజు తిడతానే ఉంటారు. తిట్టకపోతే ముద్దు పెట్టుకోవాలన్నా? ఇప్పుడు తిట్టకపోతే ముద్దు పెట్టుకోవాలన్నా? ఇది ఈ చేస్తున్న కార్యక్రమం ఏం కార్యక్రమం అది? ఆయన ఏమైనా మర్డర్ చేసిండా, లేకపోతే ఇంకేమన్నా దుర్మార్గాలు చేసిండా? ఎట్లా కేసు పెడతారు? పెట్టిన పోలీసు వాళ్ళకన్నా కొంచెమన్నా సోయి ఉండాలి కదా. వార్తలు రాపిస్తే కేసులు పెడతారా? అంటే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తాయి మనకి. ఇప్పుడు చూస్తూ ఉంటే సేమ్ ఎమర్జెన్సీ రోజుల లెక్కనే ఉన్నది కథ, వ్యవహారం చూస్తుంటే. ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు చూపిస్తే కేసు పెట్టేటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం మనం. సో కాబట్టి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. పోలీసు వాళ్ళకి ఇంకా కూడా మీరు మారకపోతే అన్నీ కూడా ప్రతిదానికి ఒక రోజు ఉంటుంది. ఇలా కోర్టులు చెప్పినా మీరు మారకపోతే కోర్టు తీర్పును ఉల్లంఘించినట్టే, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్టే. ఇంకే రకంగా చెప్పాలి వీళ్ళకి?
సో కాబట్టి ఇదంతా కూడా కేవలము ప్రభుత్వాన్ని ఎవ్వరు ప్రశ్నించకూడదండి తెలంగాణ రాష్ట్రంలో. కేవలం రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏం తీసుకున్నా తలకాయ లెక్క గొర్రెల లెక్క మనం తలకాయలు ఊపుకుంటూ కూర్చోవాలి తప్ప, అయ్యో ఇది ఎట్లా, ఇది తప్పు అవుతుంది, ఇది ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఇట్లా నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు, ఏవి చెప్పొద్దు. అద్భుతంగా ఉంది, ప్రజాపాలన సూపర్ ఉందని చెప్పేసి మిగతా ఛానళ్ళు జో కొడుతున్నాయి కదా, అట్లా జో కొట్టాలి ప్రభుత్వాన్ని. అది వండుకుంటుంది, జనం సస్తారు. కేసులు పెట్టడం అంటే వార్త రాస్తే కేసు పెడతారా? ఇప్పటికి ఎన్ని, ఓ ట్వీట్ వేస్తే కేసు పెడతారు, వార్త రాస్తే కేసు పెడతారు. మొన్నటిదాకా సోషల్ మీడియా వాళ్ళ మీద పడ్డారు, ఇప్పుడు ఇక శాటిలైట్ ఛానళ్ళ మీద పడతారు. శాటిలైట్ ఛానల్ ఎట్లాగో మిగతా ఛానల్ అన్నీ ఏ ఛానల్ కూడా చూపిస్తలేవు కదా, అన్నీ మీకు అనుకూలంగా మీ ఊర్లోనే దాచిపెట్టుకున్నాయి కదా అన్నీ. ఏదో రాసేది 1-2 ఛానల్ రాస్తున్నాయి ఇక శాటిలైట్లో, గల్లగా టీవీ న్యూస్లో లేకపోతే ఇంకొక 2-3 ఛానళ్ళల్లో ఏదో చూపిస్తూ ఉన్నారు జనాల గోడుని, రైతుల గోడుని. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఎంత విచిత్రమైనటువంటి వైఖరితో ఉన్నారంటే పోలీసు యంత్రాంగము. మరి ఎందుకు ఇట్లా అవుతున్నారో, లేకపోతే వాళ్ళకి అలవాటుగా మారిపోయిందా, ఏమైందా తెలుస్తలేదు. కానీ పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాం. మనం నిన్న చూసినాం, ఓ రైతును అరెస్ట్ చేయనికపోతే రైతాంగం మొత్తం ఆడున్నటువంటి రైతులందరూ వచ్చి పోలీసుల మీద ఎగబడ్డారు. మీ పోలీసు వాళ్ళు ఎంతమంది ఎంత ఉండరంటే ప్రజలంతా తిరగబడితే మనం చూస్తారేమో. ఓవైపు నేపాల్లో ఏం జరుగుతుందో, నేపాల్లో ఏమవుతుంది, మొత్తం ప్రభుత్వం మీద, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీద, పోలీసుల మీద తిరగబడతా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు, యువకులు. అలాంటి రోజులు తెచ్చుకోకండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులు ఇప్పటికీ గుర్తుకున్నాయి, ఆ చీకటి రోజులు. మళ్ళీ మీరు ఆ చీకటి రోజులకు పోతే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. దయచేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, హోంశాఖ మంత్రి కూడా ఆయనే కదా, ఆలోచన చేసి ఆ కేసులను విత్డ్రా చేసుకోండి. జర్నలిస్టుల మీద కేసులు పెడితే భయపడరు. ఏ జర్నలిస్ట్ మీద కేసు పెట్టినా భయపడరు, గుర్తుపెట్టుకోండి. ఇంకా 2 వార్తలు ఎక్కువనే రాస్తారు, ఇంకా మీకు డ్యామేజ్ అవుతుంది అది. ఇప్పుడు కేసు పెడితే మాత్రం ఆ బ్రదర్ ఏమన్నా ఖాళీ కూర్చుంటాడా? ఎవరు? సాంబశివరావు ఇంకో 2 వార్తలు రాస్తాడు. తెలంగాణ సమాజము, జర్నలిస్ట్ సమాజం మొత్తం ఆయన వెనకాల ఉంటుంది. ఈ అణచివేత ధోరణిని ప్రభుత్వం మానుకోవాలి, లేకపోతే 100% ఇంకా ఎక్కువ అవుతుంది ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.